నమస్తే, వెల్కమ్ టు V2 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా తిరుచి వాహన సేవ, ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు. శ్రీకాళహస్తి ప్రభుత్వ మహిళా ఎస్సీ హాస్టల్ను తనిఖీ చేసిన అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ కృష్ణప్రియ. సదుపాయాలు సరిగా లేవని విద్యార్థినిలు న్యాయమూర్తికి ఫిర్యాదు. శనివారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో శనీశ్వర స్వామి వారికి అభిషేక సేవలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తి నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షాలు, వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతన్నలు. డ్వాక్రా ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెటింగ్. శ్రీకాళహస్తిలో 10 మండలాల మహిళా గ్రూపుల సమీక్ష సమావేశంలో డిఆర్డీఏ పీడీ శోభన్ బాబు వెల్లడి. తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్ వెంకటేశ్వర్ సమీక్ష సమావేశం. పారిశుద్ధ్య నిర్వహణ పక్కగా ఉండాలని ఆదేశం. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో తిరుచి వాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. జ్ఞానరూపిణి మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనంబ దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనంబ దేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామ స్మరణ నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళ హారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనాంబిక దేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు. శ్రీకాళహస్తిలోని తెలుగు కాలనీలో ఉన్న మహిళా ప్రభుత్వ ఎస్సీ హాస్టల్ ను అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కృష్ణప్రియ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
హాస్టల్లో విద్యార్థినులకు అందజేస్తున్న భోజన సదుపాయాలను పరిశీలించారు. శ్రీకాళహస్తిలోని తెలుగు కాలనీలో ఉన్న మహిళా ప్రభుత్వ ఎస్సీ హాస్టల్ను అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కృష్ణప్రియ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హాస్టల్లో విద్యార్థినులకు అందజేస్తున్న భోజన సదుపాయాలు, వసతి సదుపాయాలను విద్యార్థినులను హాస్టల్ వార్డెన్ విచారించారు. హాస్టల్లోని విద్యార్థినులకు సరైన వసతులు లేకుండా విద్యార్థినులు ఇబ్బంది పడుతున్నారని, హాస్టల్లో సరైన భోజన సదుపాయం లేకపోవడంతో విద్యార్థినులు భోజనానికి ఇబ్బందులు పడుతున్నారని హాస్టల్ విద్యార్థినులు న్యాయమూర్తి కృష్ణప్రియకు తెలియజేశారు. అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కృష్ణప్రియ మాట్లాడుతూ, జిల్లా న్యాయమూర్తి ఆదేశాల మేరకు నేడు తెలుగుగంగ కాలనీలోని ప్రభుత్వ మహిళా ఎస్సీ హాస్టళ్లు పరిశీలించామన్నారు. హాస్టల్లో విద్యార్థినులు పడుతున్న ఇబ్బందుల గురించి తనకు తెలియజేయడంతో వాటిని ఒక వారం లోపల సరిదిద్దుకోవాల్సిందిగా హాస్టల్ వార్డెన్కు తెలియజేశామన్నారు. పక్కాగా వారం లోపల హాస్టల్ వార్డెన్ హాస్టల్లోని విద్యార్థినులు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించకపోతే ఆమెపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. విద్యార్థినులకు న్యాయ చట్టాలపై అవగాహన కల్పించామన్నారు. విద్యార్థినులకు ఎటువంటి సమస్యలు ఎదురైనా వెంటనే తమకు తెలియజేస్తే ఆ సమస్యలు పరిష్కరించే దిశగా కార్యాచరణ చేపడతామని విద్యార్థినులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు రాజేశ్వరరావు, అరుణ్, రాజేష్, కృష్ణ, రజని, సింధు, 2 టైమ్స్ వెంకటేశ్వరరావు మరియు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. చెప్పాలి మరి ఇక్కడ తెలియదు రూల్స్, మాకు తెలియదు రూల్స్, నీకు తెలియాలి కదా. ఎస్సీ హాస్టల్ ఎలా రన్ చేస్తున్నా 3 వారాలు అవుతుంది, దసరాకి వెళ్ళి రాలేదని చెప్తున్నా. వాళ్ళ ఇష్టం అంతా. మరి 2 వీక్స్ అవ్వలేదా? సరే 2 వీక్స్ కూడా అన్ని రోజులు ఉండొచ్చా? నెక్స్ట్ ప్రకారం వాళ్ళు ఉండొచ్చా? అది నేను అడిగేది. వాళ్ళు అలా తెమ్మంటారు నేను. అది అదేలే, 1 లీటర్ ఆమెకి పొద్దున్న రాత్రి పెరుగు తీసుకెళ్ళి. ఎంతమంది రూమ్కి? ఇంట్లో మొత్తం 30 మందా? మీ రూమ్స్ అమ్మా అవి? చెప్పండి ధైర్యంగా, ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఫుడ్ బాగా పెడుతున్నారా? ఇది చెప్పాలి. మీరు ప్రాబ్లం చెప్తేనే మేము షార్ట్ అవుట్ చేయగలం. మీరు భయపడి చెప్పకపోతే మేము ఏం చేయాలి? మళ్ళీ చూసుకొని వెళ్ళిపోతాం అంతే. సమస్యలు ఉంటే చెప్పాలి. ఎక్కడ కాలేజ్ దగ్గరేనా? గవర్నమెంట్ కాలేజ్. దూరమా? ఎలా వెళ్తారు? నడుచుకొని వెళ్తారు. ఎంత దూరం, ఎంతసేపు పడుతుంది నడుచుకొని వెళ్ళడానికి? 8:40 పడతారు. 8:40 పెడితే మీరు ఎప్పుడు వెళ్తారు కాలేజ్కి? 9 కాలేజ్ అయితే నిజం చెప్పాలి. అబద్ధం చెప్తే మీకే నష్టం. ఎవరైనా ఆఫీసర్లు వచ్చినప్పుడు మీ బాధలు చెప్పుకుంటే మీకు మంచి జరుగుతుంది. 9 o'clock కాలేజ్ అంటే మీరు 8:30కి బయలుదేరాలి. 8:40కి పడతారు అంటున్నారు. ఎప్పుడు వెళ్తారు? వాడను టైంకి మీకు ఫుడ్ పెట్టట్లేదు. ఓకే కథ కరెక్టే కదా? ఇంకా అందరికీ నమస్కారం. ఈరోజు ఏడీజే సార్ ఆదేశాల మేరకు ఇక్కడికి ఎస్సీ హాస్టల్కి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళు 120 మెంబర్స్ హాస్టల్లో ఉంటున్నారని చెప్పారు స్టూడెంట్స్. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఈరోజు అయితే 48 మంది ప్రజెంట్ అయి ఉన్నారు. హాస్టల్ వార్డెన్ కూడా మేము వచ్చిన ½ అన్ అవర్ తర్వాత వచ్చింది. అడిగితే ఫుడ్ ప్రాపర్గా వాళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు పిల్లలకి. ఏమంటే 4 డేస్ నుంచి వర్షాలని చెప్తున్నారు. పిల్లలు కూడా సాటిస్ఫాక్టరీగా ఫుడ్ అనేది ఇక్కడ పిల్లలకి పెట్టడం జరగట్లేదు. బాత్రూమ్స్ కూడా విజిట్ చేసి చూస్తే అక్కడంతా విండోస్ అంతా ఓపెన్లో ఉన్నాయి. హాస్టల్ వార్డెన్కి చెప్పాము షార్ట్ అవుట్ చేయమని. 1 వీక్ టైం ఇచ్చాము. ఈలోగా చేయకపోతే హైయర్ అథారిటీస్కి ఇంటిమేట్ చేస్తామని చెప్పాము. కాబట్టి వార్డెన్ జాగ్రత్తగా ఉండి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని, అలాగే పిల్లలు కూడా మంచిగా చదువుకొని మంచి ఫుడ్ తిని బాగా చదువుకోవాలని, వార్డెన్ ఒక 1 వీక్లో చెప్పినవన్నీ షార్ట్ అవుట్ చేయకపోతే యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నాం. నమస్కారం. సత్యమూర్తి సేవ ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని ఉమామహేశ్వరరావు ఉత్సవమూర్తులను సత్యమూర్తిపై ఉంచి ప్రాకారోత్సవం భక్తుల శివనామ స్మరణ వైభవంగా జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సత్యమూర్తి సేవ చేపట్టారు.
ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద సద్యోమూర్తిపై ఉమామహేశ్వరరావు ఉత్సవమూర్తులను కొలువుదీర్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు. అనంతరం భక్తులు సత్యమూర్తిని మోసుకుంటూ శివనామ స్మరణ చేస్తూ ప్రాకార ఉత్సవం చేపట్టారు. ఆలయ ఆవరణలోని రాతి ధ్వజస్తంభం వద్ద సత్యమూర్తులకు విశేష మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణ హారతులు సమర్పించారు. సత్యమూర్తి ఉమాశంకరులను దర్శించుకొని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకర అంటూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మూర్తి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, పిఆర్ఓ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని శనివారం శనీశ్వర అభిషేకం శాస్త్రయుక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శనీశ్వర స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తి ఆలయంలో శనివారం శనీశ్వర స్వామి అభిషేక సేవ వేదయుక్తంగా జరిపారు. ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివారికి దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామికి సంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏసీ మల్లికార్జున్ ప్రసాద్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
వచ్చే వారానికి వచ్చి సీను బండిసారికి వెళ్తే ప్రసాదం ఇస్తాను. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానాన్ని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కమిషనర్ నితీష్ కుమార్ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు దక్షిణ గోపురం వద్ద పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ముందుగా నితీష్ కుమార్ ఐఏఎస్ ప్రత్యేకంగా 5,000 రూపాయల రాహుకేతు పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం శ్రీ జ్ఞాన ప్రసూనంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మృత్యుంజయ స్వామి ఆలయ ప్రాంగణం నందు నితీష్ కుమార్ ఐఏఎస్ వేద పండితులు వేద మంత్రోచ్చరణతో ఆశీర్వాదం ఇవ్వగా స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు ఆలయ అధికారులు అందజేశారు. శ్రీకాళహస్తి పట్టణంలోని రామసేతు వంతెన దగ్గర నాగపాము హల్చల్ చేసింది. అప్రమత్తమైన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందజేయగా పామును అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. కనీసం గంట సేపు పాటు పామును పట్టుకోవడానికి అధికారులు ప్రయత్నం చేశారు. సుమారు 6 అడుగుల నాగుపాము కనబడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఎప్పుడు జనసంచారం కలిగి ఉండే ప్రదేశంలో పాము కనబడడం పట్ల స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు స్వర్ణముఖి నది నుంచి జన సమూహంలోకి వచ్చి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. చాకచక్యంగా పామును అధికారులు పట్టుకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. छुड़को आना बच्चे हुआ बुढ़ा भाग्या बचा भाग्या बच्चे कैमरा मैट फोटो फोटो खले जा रहे हैं स्नैप रख निकाल रखा स्नैप आ रखे
बच्चा हम जाते हैं ना हम गुजरिया करने का कि वो का बच्चा अच्छा एक फोटो वो कैसा आ गया वो सुरा हाँ वो ना मेरे कैसा आ गया वो बाहर को कैसा आया పట్టుకో లైట్ లైట్ కొట్టుకో बुढ़ा भाग्या बचा भाग्या बचा क्या शॉप होगा हाथ कर दो हां हां इरफान कैमरा मैन फोटो फोटो सुबह हम खले जा रहे हैं स्नैप रख दे निकल ऐसे क्या स्नैप आ रहा है बच्चा हम जाते हैं ना हम गुजरिया करने का कि वो का बच्चा अच्छा एक फोटो वो कैसा आ गया वो सुरा हाँ वो ना मेरे कैसा आ गया वो बाहर को कैसा आया పట్టుకో లైట్ లైట్ కొట్టుకో ఏటా నవంబర్ వర్షాకాలంలో పలకరించే వరుణుడు వాయుగుండ రూపంలో ముందుగానే కరుణ చూపాడు. బావులు, చెరువులు, కాల్వల్లో సాగునీటి జలాలు నిల్వ చేరడంతో రబీ రైతులు ముందస్తుగా సాగుకు శ్రీకారం చుట్టేందుకు సన్నాహాలు సిద్ధం చేసుకుంటున్నారు. శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల పరిధిలోని తెలుగు గంగా పరివాహక ప్రాంతంలో పలుచోట్ల నాట్లు నాటుకుంటుంటే మిగిలిన చోట్ల నాళ్లు పోసుకునేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటున్నారు. ఏటా నవంబర్ వర్షాకాలంలో పలకరించే వరుణుడు వాయుగుండం రూపంలో ముందుగానే కరుణ చూపాడు. బావులు, చెరువులు, కాల్వల్లో సాగునీటి జలాలు నిల్వ చేరడంతో రబీ రైతులు ముందస్తుగా సాగుకు శ్రీకారం చుట్టేందుకు సన్నాహాలు సిద్ధం చేసుకుంటున్నారు. శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల పరిధిలోని తెలుగు గంగా పరివాహక ప్రాంతంలో పలుచోట్ల నాళ్లు పోసుకొని నాట్లు నాటుకుంటుంటే మిగిలిన చోట్ల నాళ్లు పోసుకునేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటున్నారు. వరిపైనే గురి. ఈ దఫా ముందస్తుగా ఆశించిన మేర వర్షం పడడంతో రైతులు వరి సాగుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. వరికి నీటి తడులు ఎక్కువగా అవసరం. సాధారణంగా నవంబర్, డిసెంబర్ నెలల్లో విస్తారంగా వర్షాలు పడుతుంటాయి. అయితే ముందస్తుగా వర్షాలు పడడంతో రబీ రైతులు వరిపై గురిపెట్టుకొని సాగుకు సిద్ధమవుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్లో 99,710 హెక్టార్లు సాధారణ విస్తీర్ణం కాగా అందులో 84,017 హెక్టార్లలో వరి చేయడం విశేషం. శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల పరిధిలో దాదాపు 35,000 హెక్టార్లకు పైగా వరి సాగయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. తెలుగు గంగా పరివాహక ప్రాంతంలో ఇప్పటికే సాగుకు సన్నాహాలు వేగవంతమయ్యాయి. గంగా కాలువలో వెళ్తున్న నీటితో నాట్లు పోసుకున్న రైతులు ప్రస్తుతం నాట్లు నాటుకునేందుకు సమాయత్తమవుతున్నారు. ఇక చెరువులు, బావులు ఆధారితంగా సాగు చేసే రైతులకు ఆనందమే మరి. వరుణుని కరుణతో కొండల సమీపంలోని చెరువుల్లో దాదాపు 50% సాధారణ చెరువుల్లో 30% పైగా సాగునీరు చేరింది. దీంతో సాగు పనులతో బిజీ అయ్యారు. లక్ష్మీపురం సమీపంలో నాట్లు వేస్తున్న కూలీలు వరి సాగుకు సన్నాహాలు. వర్షంతో ఎంతో ప్రయోజనకరం. సాధారణంగా నవంబర్ నెలలో కురిసే వర్షాలు వాయుగుండం ప్రభావంతో ముందస్తుగా పడ్డంతో రైతులకు ఎంతో ప్రయోజనం. ఈ దఫా వరి సాగు విస్తీర్ణం మరింతగా పెరిగే అవకాశం ఉందని, తెలుగు గంగ కారణంగా అక్కడి పరివాహక ప్రాంత రైతులు ఇప్పటికే రబీ సాగు పనులు ప్రారంభించుకున్నారు. వాయుగుండం రూపంలో కురిసిన వర్షంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మహిళా గ్రూపులకు జీవనోపాధి కల్పన కార్యక్రమంలో భాగంగా డ్వాక్రా గ్రూపులు తయారు చేసే ఉత్పత్తులకు, చేతి వృత్తుల వారి ఉత్పాదనలకు అంతర్జాతీయ మార్కెటింగ్ కల్పించే విధంగా ఆన్లైన్ గ్లోబల్ కామర్స్ ద్వారా మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తున్నట్లు శ్రీకాళహస్తి డిఆర్టీఏ పీడీ శోభన్ బాబు తెలిపారు. శ్రీకాళహస్తి 10 మండలాల మహిళా గ్రూపుల సమైక్య సభ్యులచే సమీక్ష సమావేశం నిర్వహించారు. శ్రీకాళహస్తి వెలుగు కార్యాలయంలో 10 మండలాల మహిళా సమైక్య గ్రూపులు, వెలుగు సీసీలు, సంఘమిత్రులతో డిఆర్డీఏ పీడీ శోభన్ బాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మహిళా గ్రూపుల కార్యకలాపాలు, ప్రభుత్వం ఇస్తున్న రుణాలు, వాటి సద్వినియోగం, రుణాల తిరిగి చెల్లింపు అంశాలతో పాటు మహిళా గ్రూపులు తయారు చేస్తున్న వివిధ రకాల ఫుడ్ ప్రొడక్ట్స్, వివిధ రకాల ఫ్యాషన్ డిజైన్ల వస్తువులకు అంతర్జాతీయ మార్కెటింగ్ కల్పనపై చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా గ్రూపులను ఆర్థికంగా బలోపేతం చేసి తద్వారా పేదరిక నిర్మూలన లక్ష్యంగా అనేక స్కీమ్లను అమలు చేస్తున్నారని, వీటిని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మహిళలపై ఉందని డిఆర్డీఏ పీడీ శోభన్ బాబు అన్నారు. మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు, చేతి వృత్తుల కళాకారులు తయారు చేసే ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెటింగ్ కల్పించడానికి గ్లోబల్ ఈ-కామర్స్ ద్వారా మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. వీటిపై అవగాహనతో తమ ఉత్పత్తులను ఎక్కడైనా విక్రయించుకోవచ్చని తెలిపారు. మహిళా గ్రూప్ ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలకు పాల్పడే ఉద్యోగులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేరని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళలు సకాలంలో రుణాలు చెల్లించి ఆర్థిక అభివృద్ధి సాధిస్తూ పేదరికం లేని సమాజం తీసుకొని రావాలన్న ముఖ్యమంత్రి కలలను సాకారం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో స్త్రీనిధి ప్రాజెక్టు ఏజీఎం హేమంత్ కుమార్, వెలుగు ఏపీఎంలు మునయ్య, రమణ తదితరులు పాల్గొన్నారు. కండక్ట్ చేస్తున్నాము. ఏపీఎంస్, సీసీలు, విఓఏలు వీళ్ళందరితో కూడా సమావేశాలు కండక్ట్ చేసి, ముఖ్యంగా మనం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ తరఫున ఈ పేదలకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు, ముఖ్యంగా బ్యాంక్ లింకేజ్ కానీ, అదేవిధంగా పిఎంఈజీపీ, పిఎంఎఫ్ఎంఈ అని, ఉన్నతి అని, స్త్రీనిధి అని, కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ సిఐఎఫ్ ఫండ్స్ అని, ఇట్లా అనేక కార్యక్రమాల ద్వారా మనం ముఖ్యంగా పేదలైనటువంటి ఎస్సీ ఎస్టీ మహిళలకి మహిళా సంఘాల ద్వారా రుణాలు ఇస్తున్నాం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ తరఫున బ్యాంక్ ద్వారా. సో ఈ రుణాలన్నీ కూడా సద్వినియోగం అయ్యేటట్లు వాళ్ళు దాన్ని జీవనోపాధులకు ఉపయోగించుకొని వాళ్ళు ఒక ఉత్పత్తి కార్యక్రమాలు చేసి వాళ్ళ ఆదాయాన్ని మెరుగుపరుచుకొని వాళ్ళు దారిద్ర్య రేఖ పైన రావడానికి ఈ కార్యక్రమాలన్నీ కూడా దోహదపడతాయి. శ్రీకాళహస్తి ఆర్పీబీఎస్ జిల్లా పరిషత్ బాలుర పాఠశాల నందు ఈ నెల 20-21 తేదీలలో రాష్ట్ర స్థాయి జూడో అండర్-17 స్కూల్ గేమ్స్ పోటీలు తిరుపతి జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి బాబు ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేశ్వరి తెలిపారు. ఈ పోటీలలో 13 జిల్లాల నుంచి 130 మంది బాలురు, 130 మంది బాలికలు పాల్గొంటారని, ఎంపికైన ఆంధ్రప్రదేశ్ జట్టు జాతీయ స్థాయిలో, బాలురు జట్టు జమ్మూ కాశ్మీర్లోను, బాలికల జట్టు అస్సాంలోను జాతీయ స్థాయిలో పోటీలలో పాల్గొంటారని ఆమె తెలిపారు. పాఠశాలయందు 20-21 తేదీలో రాష్ట్ర స్థాయి జూడో అండర్-17 పోటీలు నిర్వహించబడుతుంది. ఇందుకు ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లోని క్రీడాకారులు ఇందులో పాల్గొనడం జరుగుతుంది. ఇందులో ఎంపికైనటువంటి ఆంధ్రప్రదేశ్ జట్టు అస్సాం మరియు జమ్మూ కాశ్మీర్లో
నిర్వహించేటువంటి పోటీలలో పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి ఈ క్రీడాకారులందరికీ కూడాను తెలియజేయనది ఏమనగా 20-21వ తేదీలో పాల్గొనేటువంటి అందరు కూడాను హాజరు కావాలని తెలియజేస్తున్నాం. జిల్లాల నుండి వచ్చేసేటువంటి అందరు క్రీడాకారులకు అందరికి కూడాను వసతి గృహాన్ని మన తిరుపతి జిల్లా క్రీడా కార్యదర్శి గారైనటువంటి బాబు ఆధ్వర్యంలో వారికి వసతి మరియు భోజన సదుపాయాలను కూడా కల్పించడం జరుగుతుంది. పాఠశాలలో పోటీలను నిర్వహించడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. శ్రీకాళహస్తి మండలం నందు ఈ రోజు తెల్లవారుజామున పుష్పతి స్టీల్ ఫ్యాక్టరీ సమీపంలో హైవేపై 2 ఆల్ ఇండియా టూరిస్ట్ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో బస్సు డ్రైవర్లకు గాయాలయ్యాయి. ప్రమాద స్థలాన్ని శ్రీకాళహస్తి మోటార్ వాహన తనిఖీ అధికారి బి దామోదర్ నాయుడు స్వయంగా పరిశీలించి ప్రమాద కారణాలను గుర్తించడం జరిగింది. శ్రీకాళహస్తి మండలం నందు ఈ రోజు తెల్లవారుజామున పుష్పిత్ స్టీల్ ఫ్యాక్టరీ సమీపంలో హైవేపై 2 ఆల్ ఇండియా టూరిస్ట్ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో బస్సు డ్రైవర్లకు గాయాలయ్యాయి. ప్రమాద స్థలాన్ని శ్రీకాళహస్తి మోటార్ వాహన తనిఖీ అధికారి బి దామోదర్ నాయుడు స్వయంగా పరిశీలించి ప్రమాద కారణాలను గుర్తించడం జరిగింది. రాత్రిపూట వాహనాలని ఒకే లైన్లో ఎదురెదురుగా పంపుతున్నారు. అందువలన డ్రైవర్లు కన్ఫ్యూజ్ లైన్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదంలో 2 బస్సులు డ్రైవర్లు గాయపడ్డారు. మిగిలిన ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఈ సందర్భంగా మెగా ఇంజనీరింగ్ కంపెనీ సేఫ్టీ ఆఫీసర్తో మాట్లాడడం జరిగింది. రాత్రిపూట అన్ని వాహనాలను వీలైనంత వరకు 2 వైపులా పంపాలని, పగలు మాత్రమే పనులు చేస్తున్న కారణంగా ఎదురెదురుగా అంటే ఒకే లైన్లో పంపిన ప్రమాదాలు నివారించే అవకాశం ఉంటుందని తెలిపారు. మెగా కంపెనీ వారు కూడా ఈ ప్రతిపాదనకు అంగీకరించి తగిన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. అవసరమైన అన్ని దగ్గర రిఫ్లెక్టర్ ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. ఈ ప్రమాదాన్ని శ్రీకాళహస్తి డిపో మేనేజర్ శ్రీ బాలాజీ కూడా పరిశీలించడం జరిగింది. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, ప్రతి మున్సిపాలిటీలో పారిశుద్ధ్య నిర్వహణ పక్కగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఈ మేరకు తిరుపతి కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జేసీ శుభం బన్సాల్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నారపరెడ్డి మౌర్య తదితర మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుపతి కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జేసీ శుభం బన్సాల్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నారపరెడ్డి మౌర్య తదితర మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, ప్రతి మున్సిపాలిటీలో పారిశుద్ధ్య నిర్వహణ పక్కగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఈ మేరకు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా పనిచేసి నీటి శుద్ధి ప్లాంట్లు, డంపింగ్ యార్డులు, సంపద కేంద్రాలు తదితర వాటికి భూ సంబంధిత పెండింగ్ అంశాలను సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని, పెండింగ్ ఉన్నవి తమ దృష్టికి తీసుకొస్తే త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ సక్రమంగా అమలు కావాలని తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బయోమిథానల్ ప్లాంటు, C&D వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహణ జాగ్రత్తగా అప్రమత్తంగా నిర్వహణ ఉండాలని సూచించారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సుయేజ్ ట్రీట్మెంట్ ప్లాంటు, తూకివాకం STP ఫెటారైడ్ టెక్నాలజీ ప్లాంటు తదితరాలు అమలు తదితర అంశాలపై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వివరించారు. వెంకటగిరి EL/SR నిర్మాణానికి సంబంధించి భూ సమస్య పరిష్కారమైందని కమిషనర్ తెలిపారు. అలాగే గూడూరుకు సంబంధించి సబ్ కలెక్టర్ వారితో సమన్వయం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్కు కలెక్టర్ సూచించారు. పుత్తూరు 2 STPTలు మరియు 1 నేచురల్ సియేజ్ ట్రీట్మెంట్ ప్లాంటు, వెంకటగిరి సొల్లూరుపేట డంపింగ్ యార్డ్ అంశంపై మరియు శ్రీకాళహస్తి STP నిర్మాణానికి సంబంధించిన అంశాలను సంబంధిత రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకోవాలని జేసీ గారు పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. మున్సిపాలిటీలలో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా అమలయ్యే విధంగా మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షించాలని, అలాగే ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, ఏదైనా అంతరం ఉంటే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. అమృత్ 1.0, AIIB మరియు అమృత్ 2.0 కింద భూసేకరణ అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని, స్వర్ణాంద 2047 డాక్యుమెంటు నేపథ్యంలో సంబంధిత మున్సిపల్ స్వర్ణాంద డాక్యుమెంటు ఆచరణాత్మకంగా అమలయ్యేలా ఉండాలని అన్నారు. స్వచ్ఛ ఆంధ్ర దిశగా ప్రతి మున్సిపాలిటీ పనితీరు ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో పబ్లిక్ హెల్త్ EE సుబ్బరాయుడు, శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ గిరికుమార్, సొల్లూరుపేట మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య, నాయుడుపేట కమిషనర్ షేక్ ఫజరుల్లా, గూడూరు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కక్షపూరితమైన రాజకీయాలకు తావు లేకుండా తనపై తప్పుడు రాతలు రాసిన వారిపై చట్టపరంగా శిక్ష పడాలని కోర్టులో కేసు వేసినట్లు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు.
బిఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 353 మరియు పిఆర్బి చట్టంలోని సెక్షన్ 15ల కింద కేసు నమోదు చేసి నిందితులను విచారించి శిక్షించవలసినదిగా చంద్రగిరి కోర్టును ఆశ్రయించారు. విచారణలో భాగంగా నేడు కోర్టుకు వచ్చి సత్య ప్రమాణం చేసి ఆధారాలు కోర్టుకు అందించారు. తనపై సోషల్ మీడియాలో వచ్చిన దుష్ప్రచారంపై కోర్టులో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పరువు నష్టం కేసు వేశారు. ఈ మేరకు ఈరోజు జరిగిన విచారణకు ఆయన హాజరై కోర్టుకు ఆధారాలు సమర్పించారు. అనంతరం కోర్టు వెలుపల ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాట కోసం, చేసిన వాగ్దానం కోసం ప్రజాసేవ చేస్తున్నానని అన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి తిరుగుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నానని, ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పనులను గెలిచిన వారం నుంచి ప్రారంభించడం జరిగిందన్నారు. కక్షపూరితమైన రాజకీయాలకు తావు లేకుండా పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నానని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత 10 సంవత్సరాలుగా చేయలేని అభివృద్ధి పనులను గెలిచిన నెల రోజుల్లోపే నియోజకవర్గంలోని ప్రధాన రహదారులు, రోడ్లు వేసి ప్రజల చేత శభాష్ అనిపించుకున్నారన్నారు. లోకల్ బస్సులను ఆర్టీసీ అధికారులతో మాట్లాడి పునః ప్రారంభించారన్నారు. గోవిందధామంకు పనులు ప్రారంభించామన్నారు. కొన్ని అభివృద్ధి పనులు పూర్తి అయినప్పటికీ మరికొన్ని పనులు ప్రారంభ దశలో ఉన్నాయని, నిష్పక్షపాతంగా ₹1 కూడా తీసుకోకుండా ఉద్యోగాల బదిలీలు జరిగాయన్నారు. తనకు వస్తున్న ఆధారాభిమానాన్ని చూసి తట్టుకోలేక మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అతని కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కలిసి సోషల్ మీడియా వేదికగా తనపై, కుటుంబ సభ్యులపై ఎటువంటి ఆధారాలు లేని తప్పుడు వార్తలను పోస్టు చేస్తున్నారన్నారు. సాక్షి దినపత్రికలో గడిచిన 4 నెలల్లో తనపై, కుటుంబ సభ్యులపై తప్పుడు వార్తలను ప్రచురించారని, దీంతో సివిల్ కోర్టును ఆశ్రయించి సాక్షి పత్రికపై పరువు నష్టం దావా కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. తిరుపతి మొదటి అదనపు సివిల్ కోర్టు జడ్జిగా ముందు నిలబడి సత్య ప్రమాణం చేసి వాస్తవాలను జడ్జి గారి ముందు ఉంచడం జరిగిందని అన్నారు. అధికారం, పదవి చేతుల్లో ఉన్నప్పటికీ ఎన్నడూ కూడా కక్షపూరితమైన రాజకీయాలకు తావు లేకుండా పార్టీలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నానని అన్నారు. గత ప్రభుత్వంలో పాలకులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని చంద్రగిరి నియోజకవర్గంలో ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెట్టడం, ప్రశ్నించిన వారిని కొట్టడం, ఎన్నడూ లేని విధంగా మహిళలపై కూడా తప్పుడు కేసులు పెట్టడం జరిగిందని అన్నారు. తాను ఎక్కడ కూడా కక్షపూరిత రాజకీయాలు చేయలేదని చెప్పారు. వీటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా తిరుచి వాహన సేవ, ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు. శ్రీకాళహస్తి ప్రభుత్వ మహిళా ఎస్సీ హాస్టల్ను తనిఖీ చేసిన అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ కృష్ణప్రియ, సదుపాయాలు సరిగా లేవని విద్యార్థినిలు న్యాయమూర్తికి ఫిర్యాదు. శనివారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో శనీశ్వర స్వామి వారికి అభిషేక సేవలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తి నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షాలు, వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతన్నలు. డ్వాక్రా ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెటింగ్. శ్రీకాళహస్తిలో 10 మండలాల మహిళా గ్రూపుల సమీక్ష సమావేశంలో డిఆర్డీఏ పీడీ శోభన్ బాబు వెల్లడి. తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్ వెంకటేశ్వర్ సమీక్ష సమావేశం, పారిశుద్ధ్య నిర్వహణ పక్కగా ఉండాలని ఆదేశం. ఇవి ఇప్పటివరకున్న వీటి న్యూస్. నమస్తే.